అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. టెంపుల్స్కి వెళ్తారా? అంటే వెళ్తాను డార్లింగ్. ఎందుకు ఈగా షూటింగ్ ఎక్కడైందని ఎక్కడైంది అంటే ఇది కావాలని కాంట్రవర్సీ చేస్తా నేను. మనము చాలా ముక్కలై ఉన్నాం శివ. అమ్మాయిలు అబ్బాయిలను ముక్కలయ్యాము, ఓకే, ఈగోలను ముక్కలయ్యాము, రిలీజన్స్ అని ముక్కలయ్యాము, కాస్ట్ అని ముక్కలయ్యాము. ఎందుకు యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చెప్పు శివ. మీరు జై శ్రీరామ్ అని అంటారా? శివ, ఇప్పుడు నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు ఆయనకి, నేను జీసస్ అని పెట్టుకున్నా. అందులో ఎందుకు శివ అంటే నువ్వు చెప్పిన పేరే నేను చెప్పాలని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇప్పుడు నేను మా అమ్మకు ఒక పేరు పెట్టుకున్నా, మా అమ్మ మీ ఇంట్లో పుడితే మీరు వేరే పేరు పెట్టుకునే వాళ్ళు. ఎందుకు అట్లా ఇదే అనాలి మీరు, ఇది అంటేనే మీరు మనుషులని ఎందుకు అట్లా చేస్తారు? వై డూ యూ? ఇప్పుడు నేను వచ్చి జై జీసస్ అని మనం అడుగుతున్నాను, అది మూర్ఖత్వం శివ. యాక్చువల్లీ అదే నేను మూర్ఖత్వం అది. ఈ మధ్య లైక్ ఎక్కడ చూసినా ఇలా ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ ఇది అవుతున్నాయి. లేదు కావాలి శివ. ఇప్పుడు నువ్వు అడగకపోతే ఇష్యూ వచ్చేది కాదు శివ, వచ్చేదే కాదు. ఎందుకంటే చాలు రెస్పాండ్ అవ్వలేదని అనిపించలేదు అంటే చూస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో శివ. నిజం చెప్పనా, దేవుణ్ణి కమర్షియల్ గా చేసేవాళ్ళు వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. దేవుడు బాగుండాలి. నిజం చెప్పు, ఎంతమంది వెళ్ళి గుడికి నువ్వు నీకేం కావాలని అడుగుతారు? నాకు ఇది కావాలి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ సీట్ ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ పిల్లాన్ని. దేవుడు అడగరు కదా మన. నీకు తెలుసా శివ? మన అడగలేరు కదా. నీకు తెలుసా శివ? నువ్వు ఎప్పుడన్నా నువ్వు లైఫ్ నిజంగా నీ మనసు మీద చేసుకుని నువ్వు నిజంగా చెప్పు, ఎప్పుడన్నా అడిగావా దేవుని నీకేం చేయాలని? అప్పుడెప్పుడు ఒక సినిమాలోనే ఉంటది, దేవుడా ఇది కావాలి, బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అంటారు, నీకు దేవుడా ఎప్పుడు అడుగుతారు కానీ మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారు అన్నప్పుడు నేను ఒకసారి అడిగాను, దేవుడా మీకు ఏమైనా కావాలా? ఏం చెప్పి అడగలేదు. నేనేం అడగలేదా శివ? ఇప్పుడు ఇక్కడ రేడియో నడుస్తుంది, కోపం కంట్రోల్ చీచేలే అస్సలు కాదు. అంటే నాకు బాధ, ఇంకెన్ని ముక్కలు అవుతాం మనము అని బాధ. ఇప్పుడు అంటే ఫ్యామిలీలను కూడా ఇరగొడతారు, అవునా కదా? ఫ్యామిలీస్ పెద్ద ఇప్పుడు చూస్తే ఫ్యామిలీలను కూడా ఇరగొట్టేస్తారు. ఈడే మంచోడు, వాడు మంచోడు కాదు, ఈడు గొప్పోడు, ఈడు కాదు అని. అంటే మనుషులు ఎంత అలౌ చేస్తే అంత డెస్ట్రాయ్ చేస్తారు శివ. వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. మంచి వాళ్ళు కానప్పుడు అక్కడ దేవుడు ఉండడు. గుర్తుపెట్టుకో, దేవుడు మంచోడు, మంచి చేసేవాడే దేవుడు. చెడు చేస్తున్నాడు అంటే దేవుడు ఉండనట్టే అక్కడ. నువ్వు అడిగిన ఇంటెన్షన్ లో నిజం చెప్పు, మంచి ఉందా? నేను యాక్చువల్లీ మనసు మీద అంటే లైక్ ఒక యాజ్ ఏ ఒక పబ్లిక్ ఫిగర్ గా నీ మాటను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కానీ లేకపోతే మోటివేట్ అవుతుంటారు. అలానే ఈ మధ్య జరుగుతున్న సోషల్ మీడియాలో ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే జై శ్రీరామ్ మీరు అంటారా, జై శ్రీరామ్ మీరు అంటారా, అంటే అనకపోవడం, లేకపోతే వీళ్ళు ఎలా అడగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఎప్పుడైనా నువ్వు తీసుకోవడం? నిజంగా చెప్పాలా, దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు తప్ప సోషల్ మీడియాలో ఉండరు, అవునా కదా? వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారంటేనే వాళ్ళకి దేవుడికే టైం ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరినో తడదామో, ఎవరినో ఏదో తడదామో, ఎవరినో కింద గుంజేద్దాం అని చేసే వాళ్ళ దగ్గర ఇంకేం ఎందుకు చెప్తావు? నువ్వు చెప్తావు. నేను ఎప్పుడన్నా నా పెళ్లి గురించి డిస్కషన్ పెట్టానా? అది నా పెళ్లి, నేనే డిస్కషన్ పెట్టలేదు, వేరే వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. ఇది ఎందుకు మాట్లాడతా నేను? వేస్ట్. ఎవరికైతే అర్థం చేసుకోవాలని ఉండదు చూడు, నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఒక పాయింట్ లో అంటారు అంతే, నువ్వు ఎటు తిప్పినా అక్కడికే లాగుతారు, వాళ్ళకి అర్థం కాదు, ఇంకా చెప్పి వేస్ట్. శివ పొట్టేల్ సినిమా ఫైనల్ గా అమ్మ బాబు ఎన్ని స్కెచ్లు వేసి కూర్చున్నాడంటే, ఇక్కడ ఈయన ఎక్కడ ఇరికిద్దామో, పెళ్లిలో ఇరికిద్దామా, లేదంటే రిలీజియన్ టాపిక్ బట్టి ఇరికిద్దామని భయ్యా పొట్టేల్ అని అంట. నీకు తప్పు శివ, చేయకూడదు శివ. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు, నేనేం పేరు పెట్టుకుంటాను శివ? నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను కదా. నీకు అదే కొడుకు నీకు పుడితే నువ్వేం పేరు పెట్టు? నాకు నచ్చిన పేరు, అంతే కదా శివ? ఎందుకు శివ మనం ముక్కలు అవుతున్నాం శివ? చాలా ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడు అన్ని అయిపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ కోసం కొట్టుకుంటున్నారు. 16 మంది వస్తారు, 16 గుంపులు అవుతున్నారు మనుషులు. 20 వచ్చారు, 20 గుంపులు అవుతారు. ఎన్ని రకాలుగా ముక్కలు అవ్వాలి మనం? పొట్టేల్ సినిమా ఏంటి బ్రో, నీ రోల్ ఎలా ఉండిపోతుంది? యాక్చువల్ గా అసలు ఆ టైటిల్ కూడా ఎందుకు పొట్టేలనా? సినిమా మొత్తం పొట్టేల మీదే. ఒక ఊర్లో సెంటిమెంట్ ఉంటుంది. 12 ఏళ్ళకి ఒక జాతర వస్తుంది. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వాలి. ఆ బలిస్తే ఊరికి మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్. ఆ పొట్టేల్ని కాపాడడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఏమైంది అసలు, పొట్టేలు ఏమైనా ఉందా లేదా, ఏమైంది అనేది కథ. అందుకని సినిమా పేరు పొట్టేలు. కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? 200% లైక్ ఎప్పుడు చూసేవే, ఎప్పుడు వినే లైన్ అని ఒకటి ఉంటది కదా బ్రో. లైక్ ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తావు బ్రో మామూలుగా? అయితే ఏమైంది తెలుసా, నేను రిలేషన్స్ కోసం
కాదనలేక చాలా రోల్స్ చేశా, చిన్న చిన్న రోల్స్. అంటే నేను హీరో అయిపోయిన తర్వాత చిన్న రోల్స్, రాక్షసుడు సినిమాలో అయితే ఇలా వెళ్ళిపోతాను నేను, కనిపించి ఫట్టుమని ఎవరికి గుర్తుపట్టలేరు కూడా. ఎందుకు చేశానంటే వాళ్ళతో బాగుంటే మనకి రేపటి రోజు ఫ్యూచర్లో ఏమన్నా ఉండొచ్చు, ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ చూసి 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 వెక్సేషన్ వచ్చేసింది. నేను ఎవ్వరు పిలవరు, అటు అయిపోయిందా, దాని తర్వాత ఇంకేం ఉండదు అని వెక్సేషన్ వచ్చిన తర్వాత నేను చెయ్యను అని కూర్చున్న తర్వాత వచ్చిన కథ ఇది. సాహిత్కి నేను డైరెక్ట్ గా బ్రో అందరూ ఇలానే చెప్తున్నారు బ్రో, ఏం ఉండదు బ్రో అక్కడ, మీరు తీస్తారు నన్ను తీసేస్తారు, నేను వచ్చి 30 రోజులు కష్టపడ్డా 50 రోజులు కష్టపడ్డా, అక్కడ నేను ఉండా. సో ఎందుకు బ్రో నేను చెయ్యాలి అంటే, సాహిత్ బ్రో కథ వినండి, మీకు నచ్చకపోతే మీరు చేయొద్దు అని అన్నాడు. సో నాకు కథ చెప్పాడు, నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది లైఫ్. ఇప్పుడు నేను చెప్పిన కథ ఈ సినిమాకి ఏంటంటే ఎన్ని లైన్స్ ఉంటాయంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ప్రతి ఒక్కడికి ఒక ఇమోషన్ ఉంటుంది, దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటుంది. నేను అనన్యకి ప్రతి సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. అవును, ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఉంటుంది, ఆ డైరెక్షన్ కి ఒక విజన్ ఉంటుంది. ఇప్పటికి చాలా ఎన్ని మూవీస్ ఉంటాయి బ్రో? అవును, ఎన్నో మూవీస్ ఉంటాయి. అన్ని స్టోరీస్ అది గొప్ప స్టోరీ అని అనుకుంటుంటారు డైరెక్టర్స్ కదా బ్రో. బట్ ఇది స్పెషల్ ఉండాలి కదా, లైక్ ఇప్పుడు జనాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక స్పెషల్ థింగ్ ఉంటుంటుంది. ఈ సినిమా నాకు నా కథ అని అనిపించింది శివ. మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు పాన్ ఇండియా అని కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇది నార్త్ లో సెట్ అవుతుందో లేదో, ఇది తమిళనాడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇది బెంగళూరు వాళ్ళకి నచ్చుతారో లేదో అని చెప్పి కథలు రాస్తారు శివ. మనం ఏం స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు శివ. మనం ఒక మనిషి కథ, ఒకప్పుడు కథలు చెప్పేవాళ్ళు, అది అందరికి నచ్చేది, ఆ ఊర్లో అందరికి, ఊరు వచ్చి కూర్చొని వినేవాళ్ళు. ఎందుకు? స్పెషల్ కథలు కాదు అవి, రియల్ కథలు. మనం ఒక రియల్ కథ చెప్పగలగాలి శివ. ఏదో చేసేయాలి, ప్రపంచాన్ని సృష్టించాలి, అసలు ఇది కథే కాదు, మేము వెళ్ళి అక్కడ పడుకొని రాసాము, కొండలో ఒక కాలు మీద నిలబడి రాసానంటే ఎవరికి కావాలి? నువ్వు ఒక మంచి కథ చెప్పు, మంచి కథ, అందరికి నచ్చే కథ. ప్రేమ ఎందుకు అందరికి అందరు ఎంతో అంత ప్రేమిస్తారు మనుషుల్ని, అందుకనే ప్రేమ అనగానే మనం కనెక్ట్ అయిపోతాం. అది అందరు కదా, అవునా కదా? ద్వేషము. సో మనలో నుంచి కథ, ఇది చదువు గురించి. ఇప్పుడు పొట్టేలు కథ చెప్పారు, పొట్టేలు కథ మెయినే, కానీ ఈ సినిమాలో చదువు గురించి ఆ ఊరంతా పడే తాపత్రయం, చదువుకుంటే వీళ్ళు పైకి వస్తారేమో అని ఒక పటేలు వీళ్ళని ఎలా అనగదొక్కాడు అని చూస్తుంటాడు. అదంతా ఎంత కమర్షియల్ గా చూపించారంటే నేను షాక్ అయ్యా. సినిమాలో మాస్ సాంగ్స్ ఉండవు, డాన్సులు ఉండవు, ఫైట్లు ఉండవు, కానీ సినిమా ఎంత కమర్షియల్ గా ఉంటదంటే శివ, ఐ వాజ్ షాక్డ్. నేను సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో తట్టుకోలేక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, నేను నిన్న నైట్ ఒకటి అయింది నా లైఫ్ లో, నేను తట్టుకోలేను రా బాబు, చెప్తాను టైం వచ్చినప్పుడు అని ఒక స్టోరీ పెట్టా. సినిమా పొట్టేలని చెప్పకుండా అంత ఇంప్రెస్ అయిపోయాను. అసలు ఆడియన్స్ అయితే డెఫినెట్లీ అందరి కథ శివ, ఇది మనం అందరి కథలు చెప్పగలితే సక్సెస్ఫుల్ శివ. బలగం అందరి కదా, లేదంటే అది స్పెషల్ కదా, స్పెషల్ ఎప్పుడు చెప్పొద్దు. ఇది స్పెషల్ అంటే ఏముండదు అక్కడ. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు తక్కువ శివ, ఎందుకంటే ఎప్పుడైతే నాకు చాలా ఫ్రెండ్స్ 500-1000 కాంటాక్ట్లు ఎంత ఉండే, ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత ఏంద్రా ఇంత సైలెంట్ అయిపోయింది ఒకటేసారి అని. అప్పుడు మనం ఎవరిని బాధ పెట్టద్దు శివ, అందరు మంచి వాళ్ళే, కొంచెం వాళ్ళకి ఎంతో అంత భయం ఉండొచ్చు, నిజంగానే ఇది అయి ఉండొచ్చు అని. ఎందుకంటే చెప్పింది అంత దగ్గరున్న మనిషి, సో భయపడతారు కదా. నా జీవితంలో చాలా మంచి జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అప్పుడు అందరి దగ్గరికి వెళ్తా శివ. మళ్ళీ వాళ్ళు ఓపెన్ ఆర్మ్స్ తో ప్రేమించే మనుషులని నాకు తెలుసు, నేనే వెళ్ళట్లేదు శివ. చాలా అంటే వాళ్ళని బాధ పెట్టొద్దు అని వెళ్ళట్లేదు. నేనేదో బాధపడ్డా ఇలా చేసేసారు అందరూ అని అనట్లా. బట్ ఇంకా అప్పటి నుంచి ఈ రిలేషన్స్ కొంచెం కమర్షియలే, అలానే ట్రీట్ చేయాలి ఎక్కువ. నాకు నా ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఒక్క గ్రూప్ లోనే నేను యాక్టివ్. ఇక్కడ కొంచెం పిచ్చలైతే అనిపిస్తుంది శివ, నిజం చెప్పు, నీకు కాదా? మీ ఆఫీస్ లో రోజు వస్తావు కదా, నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఆఫీస్ లో? ఇప్పుడు ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు నాకు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఎంత సక్సెస్ అవుతుంటే, ఎంత పైకి వెళ్తుంటే అంత కనిపిస్తుంటాం, ఎంత కనిపిస్తుంటాం అంతమంది వస్తుంటారు. అవన్నీ రిలేషన్సే కావు. నాకు నేను ఏమీ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. 2 AM ఫ్రెండ్ ఎవరు? నైట్ 2 AM ఫ్రెండ్, లైక్ ఏదైనా వచ్చిన వెంటనే నైట్ కాల్ చేసి. చాలా మంది ఉన్నారు శివ, అంటే లక్కీలీ టచ్డ్. నేను అది 3వ కనులా, నాకు ఎప్పుడు అడగను వాళ్ళని ఏమి, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఆర్జేగా జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, మానేయడానికి రీజన్ ఏంటి? ఏమైందంటే అత్తిలి సత్తి సాంగ్, అది హిట్ అయింది.
సో స్టేషన్ జింగిల్ చేయాలి అని కాల్ వచ్చింది. ముత్తు గారు అని 93.5 అప్పుడు ఎస్ఎఫ్ఎం అది సన్ టీవీ వాళ్ళది కాబట్టి, ఇప్పుడు రెడ్ అని మార్చారు వాళ్ళు. సో ఆయన కాల్ చేశారు. సో నాకు నా ఫ్రెండ్ నాని అని ఉండేవాడు, ఆయనే ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో అతను ఉండి కొంచెం చాలా ధైర్యంగా ఉండేది. ఎందుకంటే కీరవాణి సార్ నేను మ్యూజిక్లీ ట్రైన్ కాదు కదా. సో మేమిద్దరం వెళ్ళాము. మేమిద్దరం వెళ్ళి సరే జింగిల్ ఎలా చేయాలి అది ఇదని అంతా మాట్లాడుతుంటే ఆయన ఆఫీస్ అంతా చూపించారు. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్, ఏమీ లేదు అసలు, సెటప్ కూడా లేదు. ఇక్కడ ఇది ఉంటుంది అని అన్ని చెప్పి మా ఇద్దరిని చూసి మీరిద్దరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఆర్జేయింగ్ లో అంటే ఎలా ఉంటుంది సార్ అది ఇదని అంటే మేము ట్రైన్ చేస్తాం అదంతా ఏం లేదన్నారు. ఇంక సరే మన ఏది పడుతుంది మాట్లాడవచ్చు, అటువాడు ఎవడు మన చూడ్డు, ఒక రూమ్ లో మాట్లాడుకోవడమే కదా హ్యాపీగా అని చెప్పి అది కూడా మేము ఇద్దరం కదా. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ షో చాలా హిట్ అయింది శివ. ఏమైందంటే దాని తర్వాత కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. లైక్ ఇప్పుడు మనకి మెయిన్ గోల్ ఏంటి, సినిమాల్లో కనిపించాలి. మీరు ముందు 1 hour వచ్చి వెళ్ళండి అని అన్నారు. అంటే మా షో 8 o'clock అంటే మేము ఒక్కోసారి 7:45కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ షో బాగా వెళ్తుంది కదా మీరు అంటే ఇంకా వేరే ఆర్జేస్ అంటే పాపం వాళ్ళు ఏంటంటే అనిపిస్తుంది కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పొద్దున వచ్చి రాత్రి వరకు ఉండమంటున్నారు అని. అలాంటి కొన్ని అయ్యేసరికి వాళ్ళు మాకు కూడా మీరు 5కి రావాలి, మీరు 4కి రావాలి అని అంటే వద్దు బాబు ఇవన్నీ మేము రామసాలు అని చెప్పి. మీరు కంఫర్ట్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు కదా. కంఫర్ట్ లైఫ్ అంటే వాట్ యు మీన్? ఇండస్ట్రీలో మీకు స్టార్టింగ్ లో మంచి ఆఫర్లు, స్క్రీన్ మీద ఎప్పుడు నోయల్ని చూడాలన్నా స్క్రీన్ మీద చూసేవారు. అంటే ఆయన్ని చూస్తే లైక్ ఈ స్క్రీన్ లో చూడండి నేను పెద్ద సెలబ్రిటీ అని ఒక ఫీల్ ఉంటుంది ఆడియన్స్ కి. అండ్ నేను దగ్గర గట్టిగా డబ్బులు ఉండున్నాయని ఒక ఇది ఉంటది. అంటే డబ్బులు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా, ఎలా ఉంటారు, ఒక పెద్ద ఇల్లు మొత్తం ఎంత ఇది అంటే ఇంకా వేరే పని చేసుకోవడం కానీ లేకపోతే లైక్ వేరే దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళని అడగడం, ఇలా తిరగడం, వేరే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ ఇలాంటివి ఏం కాకుండా మన దగ్గరికి ఆఫర్లు రావాలి అన్నట్టు ఉండడం. మన దగ్గరికి ఆఫర్లు రావాలంటే అది కంఫర్ట్ లైఫ్ కాదు శివ, నా మూర్ఖత్వం అదే. ఎందుకంటే నాకు తెలీదు. సో కుమారి 20 ఫిట్ అయిన తర్వాత నేను బాగా చేశా సినిమా, అందరూ చెప్పారు. నేనేంటంటే మనం చేసాం కదా, మనం వెళ్ళి మనుషుల్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి, నాకు నా రోల్ బాగా చేయడమే పని. ఆయనకి ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ బాగా చేయాలి కదా, ఆయనకి 100 పనులు ఉంటాయి, వాళ్ళు చూసారు మనల్ని పిలుస్తారు అని చెప్పి నేను వెళ్ళలే శివ. అది నేను చేసిన మూర్ఖత్వం, అది తప్పది, అది కంఫర్ట్ లైఫ్ కాదు. కంఫర్ట్ లైఫ్ అంటే నేను పనులు చేయకపో పడుకోవడం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను వెళ్ళి పరిచయాలు చేసుకుంటున్నాను. అంటే ముందు నాకు అది ఒక రకమైన మొహమాటము, అది దానివల్ల. అయితే కొంతమంది మారుతి సార్ ఒకసారి నాకు ఒక ఎయిర్పోర్ట్లో కనిపించి హే నువ్వు బాగున్నావా, అది నువ్వు భలే చేస్తావు అబ్బా అది అన్నారు. నేను అంటే ఇంతవరకు మారుతి సార్ సినిమాలో లేనంటే నేనే తప్పు చేశాను. ఆయన ఎంత జోయల్గా ఎంత బాగా మాట్లాడారు, అరే నేనే వెళ్ళి కలవలేదు కదా నాదే తప్పు. అలా నేను ఎవరినైతే అప్రోచ్ అయ్యానో అరే మనం ఎప్పుడన్నా చేద్దాము అని అందరు అంటున్నారు. వాళ్ళకి గుర్తున్నాం శివ, మనం వెళ్ళి కలవాలి. సో అది నేను కంఫర్ట్ కోసం చేసింది కాదు, ఎందుకెళ్ళి ఇబ్బంది పెట్టడం అని. ఇప్పుడు నేను అన్నాను చూడు, నాకు 3AM ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అది 3వ కన్నులా నేను ఎప్పుడు తెరవను ఎప్పుడు వాడను అని. ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, అంతే. గంగవని తోయకపోవడానికి రీజన్ కూడా అదే, కానీ ఆమె మమ్మల్ని చాలా సార్లు చూసింది.